తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలను చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృతమైన చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సమావేశంలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు పద్ధతులు, ఇంకా చేపట్టవలసిన చర్యల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. చెప్పండి వేణు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక సంస్థల నేపథ్యంలో కలెక్టర్లకు ప్రభుత్వ పథకాలపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, అలాగే రేషన్ కార్డులు, వీటితో పాటు ఏదైతే ప్రభుత్వం ఆ భూమి లేని వాళ్లకు 12,000 ఇందిరమ్మ భరోసా పథకాన్ని ఇవ్వబోతుందో వీటికి సంబంధించి ప్రధానంగా కలెక్టర్లకు దీనిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఏదైతే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఒకవైపు అన్ని రాజకీయ పార్టీలు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కలెక్టర్లతో ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని తీసుకువెళ్లేలా కూడా ఈ రోజు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అలాగే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గత 9 రోజులుగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కూడా దాదాపు 95% పూర్తి చేశారు. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్నారో వారందరికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే 95% పూర్తయిన నేపథ్యంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటారో, భూమి లేనటువంటి వారు ఉంటారో వారికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపచేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ భరోసా పథకాన్ని కూడా భూమి లేనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 12,000 రూపాయల సహాయం అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్హులకు అందేలా కూడా ఈ పథకాలు తీసుకువెళ్లాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.